సార్. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నికృష్టుల గురించి మాట్లాడుకోవాల్సి రావడం భలే పెట్టారండి బ్రహ్మనాయుడు గారు, గుర్తులేదు. ఏంటి శాంతి చాలా ప్రసాద్ బాగా గారు, ఈ పరిస్థితులు ఏంటి? అసలు ఈ పంచాయతీలు ఏంటి? ఈ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో ఉన్నటువంటి వారు రోజుకొక పురాణం భాగవతం బయటకు వస్తూ ఉంది. దీని మీద అసలు మాట్లాడాలా, మాట్లాడకూడదా? వాళ్ళే ఇలా చేస్తే ఇంకా సామాన్యమైన ప్రజలు ఇంకేదైనా చేస్తారు. ఈ విధమైనటువంటి చర్యలకి ప్రజాప్రతినిధులు పాల్పడటం వల్లనే కదా రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నిలువరించాల్సినటువంటి నాయకులే వారు కూడా ఈ విధమైన వికృతి చేష్టలు చేస్తూ ఉంటే ఇంకా పెద్ద మనుషులు ఎవరు సమాజంలో? చెప్పేది ఎవరు? మంచి చెడు చెప్పేది ఎవరు? చేసేది ఎవరు? వాస్తవానికి అయితే మీరు ఏదైతే చెప్తున్నారో ఈ సంఘటనలో వారి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి సాధారణంగా అయితే పట్టించుకునేవి కాదు. కాకపోతే వాళ్ళు ప్రజా జీవితంలో ఉండటం, ప్రజాప్రతినిధులుగా ఉండటం వల్ల ఇప్పుడు మీరు అన్నట్లుగా వాళ్ళు సమాజానికి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనే ఆ కోణంలోంచి మాత్రం చూడాలి. దీనికి ఇప్పుడు ప్రధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన మీద ఏం ఎలిగేషన్ చేయాలి, అతను ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలంటే ఎవరికి ఎటువంటి ఏ సమస్య కూడా వాళ్ళకి ఆధారం దొరకకపోతే దొరికిన ఏకైక ఆయుధం ఆయన గారి 3 పెళ్లిళ్ళ అంశం. అసలు దాన్ని పట్టుకొని ఈ వైసీపీ అంటామా, వైకామా అంటామా, వైదిస్ కొలవరి పార్టీ అంటామా, ఈ ఎందుకు పుట్టిందో, ఎందుకు పెరుగుతుందో, ఎందుకు బతుకుతుందో తెలియని వైసీపీ పార్టీ చాలా కఠినంగానే అంటే భాష పరుషంగా ఉండొచ్చేమో కానీ భావం మటుకి అర్థం చేసుకో. ఓకే, ఈ ఈ పదాలకు కూడా అర్థం నేను చెప్పమని చెప్తాను ఇప్పుడే. ఈ పార్టీ అధినేత, ఆ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా, ఆ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు ఎంత నీచంగా, నికృష్టంగా 2014 నుంచి 2019 వరకు, గతంలో ఎన్నికల్లో కూడా కొన్నాం, 2014 తర్వాత కూడా మాట్లాడిన విధానం చూస్తాం. ముఖ్యంగా 19-24 మధ్య వీళ్ళ యొక్క విపరీతమైన పోకడం. పైగా చిన్నపిల్లల, స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళలు, పెళ్లిళ్ళు, కుటుంబాలు, విలువలు, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే విలువలు, కుటుంబ విలువల గురించి మాట్లాడిన జగన్ రెడ్డి తన కుటుంబంలో విలువలు పాటించాల, తల్లిని గౌరవించాల, సోదరుని గౌరవించాల, సరే అక్కడికి వదిలేశాడు. విలువలు లేని వ్యక్తి వలువలు ఒప్పదీశాడు. తన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒలువలు ఒలిచేవాళ్ళు ఎక్కువైపోయారు. అది తమది కానీ ఎదుటి వారిది కానీ. ఇది ఇక్కడ విచిత్రం. మీరు అవంతి శ్రీనివాసు, అంబటి వీళ్ళంతా చరిత్రలో మిగిలిపోయారు సార్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కొనసాగుతుంది. గోరంట్ల మాధవ్ ఒక యాటిస్టిక్స్, ఒక దానికి ఏంటంటే ఒక ఇది పెట్టాడు, ఒక ముద్ర క్రియేట్ చేశాడు. దాన్ని రాష్ట్ర మహిళా కమిషను అబ్బెబ్బేది అతంత కాదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చావంటే అతను చెప్పాడు కాబట్టి నేను సర్టిఫికేట్ ఇచ్చానంటాను. విచారణలో తేలినట్టు ఎవరు విచారణ చేశారు, ఆ గంట ఎవరిదో ఎవరు చూశాడు, సరే అది అక్కడికి కూడా వదిలేద్దాం. ఆ నికృష్టమైన చర్యను అక్కడ వదిలేద్దాం. ఆ రోజు కూడా అధినేత చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నికల ముందు ఇంకొక వీడియో వచ్చింది. ఎవరు చూసా? రోజారాణి గారు ఎవరెవరికైనా పడుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందండి తీర్పు, దానికి మీరెట్లా అభ్యంతరం పెడతారండి? ఇది ఆ పార్టీ నేతల యొక్క మానసిక దౌర్బల్యం. దాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు మీడియాల దగ్గరికి వచ్చి. ఇది సంస్కారం కాదు. ఇంకా వీళ్ళ యొక్క మంత్రుల యొక్క సంస్కారం ఎట్లా ఉంటుందంటే, ఒక హోం మంత్రి ఎందుకు వాడు అమ్మాయిని రేప్ చేశాడు అంటే అక్కడ దోచుకోవడానికి వచ్చాడండి, అక్కడ దగ్గర అమ్మాయి దగ్గర దోచుకోవడానికి ఏమీ లేకపోతే అమ్మాయి శీలాన్ని దోచుకున్నాడండి అని చెప్తారు. అంటే వీళ్ళకి క్యారెక్టర్ అనేది అసలు ప్రధానమే కాదు. వాళ్ళ అధినేత చెప్తాడు సార్, ఇట్లా వింటరు కానీ ఆ వింటర్తో సమానం అన్నమాట. అంటే క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఉన్న క్యారెక్టర్లెస్ పార్టీ. ఈ పార్టీలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఎవడంటే, ఎన్నికలు అవగానే మొట్టమొదటిగా రంగంలోకి వచ్చింది విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి గురించి ఆ అమ్మాయి చెప్పాలి, కానీ అమ్మాయి చెప్పకనే చెప్పింది. అతని ద్వారా ఎన్నో
భూదందాలు జరిగినాయి అని దాన్ని ప్రేమ సమాజమే కానీ ఇతర భూములకు సంబంధించి ఆ అమ్మాయి సీన్లోకి వచ్చి చెప్పడం వాటికి హేతువైంది. ఆమె భర్త యాక్చువల్గా అది వాళ్ళ వ్యక్తిగత సంబంధమైన విషయాలు మనం పట్టించుకునేవి కావు. కానీ ఆమె భర్త వచ్చి మీడియా ముందు చెప్పడం వల్ల ఈ అక్రమాలు బయటకు వచ్చాయి. ఈ అక్రమాల్లో పాటుగా ఇతని యొక్క వ్యవహార శైలి బయటకు వచ్చింది. ఈ కామంతో నిండిపోయిన కామాంధుల పార్టీ. ఇక తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నిజంగా అది వ్యక్తిగత గొడవే, కానీ దాన్ని ఎవరు బయటకు తీసుకొచ్చారు? కుటుంబ సభ్యులు బయటకు తీసుకొచ్చారు, మీడియా దేల. ఇప్పుడు అది మర్చిపోతున్న టైంలో మా బోలిశెట్టి సత్య గారు ఇంకొక విషయాన్ని బయట పెట్టారు. ఎవరో ద్వారంపూడి ఒక గిరిజన మహిళని నిర్బంధించి ఆమెతో పిల్లవాడికి అన్నాడనేది. ఆ గిరిజన మహిళని కనుక విడుదల చేస్తే వాస్తవాలనే బయటకు వస్తాయని. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది సార్? ఇంకా అతని నిర్బంధంలోనే ఉందనే చెప్తున్నారు. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మళ్ళీ ఇంకో గంట. ఇప్పుడు ఇది నేనైతే ఆ దరిద్రం నేను చూడలేదు. ఎందుకంటే మాకు దరిద్రాలు చూసి అలవాటు లేవు. గత మీ టీవీ వాళ్ళ డిబేట్ ఉందని కొంత ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు నేను చూడటం జరిగింది. అయితే ఆ దరిద్రం చూడలేదు, అతను ఎక్స్ప్లెనేషన్ ఓకే. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత అందంగా ఉందంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డి కోసం ఎక్కాను అన్నట్టుగా ఉంది. మొదట అంట తనకి 6 నెలల ముందు నుంచి బెదిరింపు కాదు వచ్చినట్టు. ఒక రౌడీ షీటర్కి ఒక రౌడీ ప్రభుత్వంలో రాజ్యాంగ హక్కులు మానవ హక్కులు ఉల్లంఘన చేసి ఒక రౌడీ ప్రభుత్వంలో ఉన్న ఒక రౌడీ ఎమ్మెల్సీ ఎవడన్నా ఫోన్ చేసి బెదిరించగలడా? 6 నెలల నుంచి అంట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలే. మరి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు మగడా అంటే ఏదో కారణం చెప్తాడు. తర్వాత అంటే వాడు వచ్చి బతిమాలకుంటే డబ్బులు కూడా ఇచ్చాడంట. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మానవతా దృక్పథంతో ఇచ్చాడంట. అంటే బెదిరించేస్తే ఇచ్చేస్తారా ఏంటి సార్? మానవతా దృక్పథంతో ఏమో మానవతా దృక్పథంతో ఇచ్చాడంట. ఎందుకు కారణాలు చెప్పాడంట, ఆ కారణాలు కరిగిపోయి ఇచ్చాడంట. అదే బెదిరించిన వాడు కారణాలు చెప్తే బెదిరించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారా? అతను వీడియో విడుదల చేశాడు. ఓకే ఓకే సార్, ఓకే. ఇది మన మాటలుగా అతను వీడియో విడుదల చేసిన మాటలు. అది కూడా పేపర్ పట్టుకొని బట్టి చదువుతూ. వీళ్ళు ఎవరికి కూడా తెలుగు చదవడం చేత కాదు కదా. ఇక 3వ అంశం వస్తే చివరికి వచ్చేటప్పటికి హనీ ట్రాప్ అన్నాడు. హనీ ట్రాప్ అంటే అర్థం ఏంటో ఆ పీత బుర్రకు అర్థమైంది. అంటే తనే స్వయంగా పాల్గొన్నట్లు లెక్క. చివరికి నేరాన్ని ఒప్పుకున్నాడు అతను. ఆ డోర్ డెలివరీ ఎట్లా ఒప్పుకున్నాడు, ఇది కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు మన సోదరుడు రమేష్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలియక పాపం కొద్దిగా నిజాయితీపురం అనుకుంటా మనసు రావట్లేదేమో వాస్తవాలు చెప్పడానికి, పార్టీ లైన్ దాటకుండా ఉండటానికి సతమతం అవుతూ మాట్లాడుతున్నాడు. మీ అధినేతకు సిగ్గు లేదు, శరం లేదు. ఎందుకంటే మీ అధినేత చేసిన వేషాలు నాకు తెలుసు. అతని దగ్గర వ్యక్తులు నాకు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు, గత వేషాలు నువ్వు వేసి నువ్వు కన్నా దాన్ని నాకు 24 గంటల్లో నువ్వు చేయకపోతే నేనే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు. ఆ విషయాలనే మాకు తెలుసు. అయితే ఆ మనుషులు గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళు చాలా హుందాగా ప్రైవేట్గా పరిష్కరించాలనుకున్నారు. అది బయట ప్రపంచానికి తెలియకుండా జరిగింది. అసలు అధినేతే దిక్కుమాల ప్రవర్తన కలిగిన వాడు. ఇంకా వీళ్ళు ఆ ప్రవర్తన కలిగి ఉంటున్న పెద్ద తేడా ఏం లేదు. అంటే ఇది అన్ని పార్టీలు వాళ్ళు ఇలానే ఉన్నారు, ఇలానే చేస్తా ఉన్నారు, చేయటం తప్పే అన్నారు రమేష్ గారు. దాన్ని సమర్థించిన కథే అన్ని పార్టీల్లో ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడతా ఉన్నారు, ఈ విధమైనటువంటి వేషాలు వేస్తా ఉన్నారు నాయకులు కొంతమంది. నేను అందుకనే మీకు చెప్పా, వాస్తవానికి ఇది వ్యక్తిగత విషయాలు. రమేష్ గారు మీ వాయిస్ ప్రజాబాహుళ్యంలో మనకి ఎందుకు వీటి మీద డిస్కస్ చేస్తున్నామంటే వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకి నైతిక విలువలను తమ యొక్క ఉన్నతమైన విధానాల ద్వారా ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళు ఇటువంటి వెధవ పనులు చేయటం వల్ల దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నత కుటుంబ విలువల గురించి మాట్లాడిన ఆ వ్యక్తి జీవితం ఏంటో మాకు తెలుసు. కాకపోతే సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి
బహిరంగంగా మాట్లాడని పరిస్థితి. ఇతని మీద మాట్లాడితే ఆ మహిళకి జీవితానికి దెబ్బ వస్తుంది, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి మేము దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అటువంటి సంస్కారహీనమైన పనులు మేము చేయించుకోలేదు. మాకు విషయాలు తెలిసినా వివరాలు తెలిసినా కూడా. కాబట్టి ఇది అక్కడ కుదరదు. అయితే ఒకటైతే చెప్పదలుచుకున్నా, వీళ్ళని బహిష్కరించడాలు, పార్టీ నుంచి తీసేయడం, అసలు ఆ పార్టీలో ఉండటానికి, కొనసాగడానికి, పదవులు పొందడానికి ఇవే క్వాలిఫికేషన్. అవి చేసిన వాడే మగవాడు, అవి చేసిన వాడే నాయకుడు వైసీపీలో, అవి చేసిన వాడే మంత్రి అవుతాడు, ఉన్నత పదవులు వస్తాయి. ఇక రాంబాబు అంట పెద్ద పోటీగాడంట. ఇప్పుడు రమేష్ చేస్తున్నాడు. ఒకసారి వంగవీటి రంగా చనిపోయినప్పుడు ఆ గాల్లో గెలిచాడు, తర్వాత మొన్న గెలిచాడు. అంత పోటీగాడైతే మరి తన మధ్యలో నరసింహప్రసాద్ గారు చెప్పిన మాట మీద చెప్పానండి. అది మీరు రాంబాబు గురించి ఎప్పుడు ఎమ్మెల్యేలు రాంబాబు మోకోడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి ఉన్న వైసీపీలో కొనసాగుతున్న ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఎవడో మగోడు కాదు. రంగా వేవులో గెలిచిన చాలా మంది, రంగా భిక్ష పెడితే బతికిన వాళ్ళు, రాజకీయ జీవితం కొనసాగించిన వాళ్ళు, అందులో మీ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఇక అక్కడ మాజీ మంత్రులు చేసిన వాళ్ళు అది అక్కడ వదిలేసేయండి. కాకపోతే ఏంటో వాళ్ళు గొప్ప వాళ్ళని మాలాంటి వాటి ముందు కీర్తించబాకండి. ఎందుకంటే మళ్ళీ మేము గట్టిగా బాటా దాకు కొడితే మళ్ళీ మీకేమో ఏం చెప్పుకోవాలి సమాధానం ఉండదు. మాలాగా వివరాలు చేసిన వాళ్ళు దయచేసి ఇక్కడ నేను చెప్పింది నరసింహప్రసాద్ గారు చేసిన కామెంట్ గురించి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుదాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయిపోయారు. పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే మీకు చెప్పేది ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు అమ్మ ఎవరో దువ్వాడితో పాటు సహజీవనం చేస్తుంది. అమ్మ ఏం చెప్పింది? ఓపెన్ గా చెప్పింది. మరి ఇంకా దువ్వాడని ఎమ్మెల్సీకి ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇతను ఓపెన్ గా హనీ ట్రాప్ అని ఒప్పుకున్నాడు. ఇంకా ఎమ్మెల్సీకి ఎందుకు కొనసాగిస్తున్నారు? అసలు ఇంకా మీ పార్టీ ఎందుకు పృథ్వీ గారిని మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేసాము. విజయసాయి రెడ్డి మీద పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? శాంతి ప్రసాద్ గారు, రమేష్ గారు అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. ఛానల్ చైర్మన్ గా అతను ఉన్నప్పుడు అతను చేసిన వ్యవహారానికి పృథ్వీ గారిని మేమే సస్పెండ్ చేసాం. ఈ రోజున జనసేన పార్టీలో అతను జాయిన్ అయ్యాడు. మరి మీరు ఎందుకు జాయిన్ చేసుకున్నారు సార్? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశారు. పృథ్వీ గారిది ఏమైనా ప్రూవ్ అయిందా?